కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. కాగా తాజాగా ఈ చిత్రం నుండి ఔరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. Hello students and some young students from outside. Welcome to each one of you to this event of a song launch by none other than, of course, the power star, super power star, I would say, Shri Pawan Kalyan Garu. I wish he would have been a part of this campaign, but maybe next time. And I would like to thank DSP Garu for choosing our campus and Harishankar Garu for choosing our campus to release this song. So I'm absolutely sure there's no doubt that this movie is going to be a super hit. We have always been fans of DSP Garu, right? మెడముట్టుకుంటే తొడకొట్టినట్టే. Basically, you know what, I really don't want to humiliate him by doing this because he is something extraordinary, but thank you so much. Thank you so much, ma'am. Thank you so much. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు. ఒక మంచి పాట మీ సమక్షంలో విడుదల చేసే అవకాశం మాకు వచ్చింది. మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసో లేదో, పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా నుంచి నేను పాటలు రాస్తున్నా. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా నుంచి పాటలు రాస్తున్నా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది పాట ముగ్గురి కలయికలో ఆ పాట పుట్టింది. అది దేవిశ్రీ ప్రసాద్ గారు, హరీష్ శంకర్ మా కలయికలో. మళ్ళీ మా కలయికలో ఇప్పుడు మీ అందరి ముందుకు వస్తున్న మరొక పాట, మెడముట్టుకుంటే తొడగొట్టినట్టే జుట్టెగిరెనంటే ఇక దడ పిడుగులు పడినట్టే. మెడముట్టుకుంటే తొడగొట్టినట్టే జుట్టెగిరెనంటే ఇక దడ పిడుగులు పడినట్టే. సరేనా? మళ్ళీ ఇంకా కొన్ని పిడుగులు కురిపించడానికి మన ముందుకు దేవి గారు, హరీష్ గారు, ఇంకా చాలామంది వస్తారు. సంతోషం. ఈ పాట రాసే అవకాశం. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు పాడిన పాటలన్నీ సినిమాల్లోని పాత్రలకు సినిమాలోని కథకు సంబంధించిన పాటలు. కానీ ఈ పాట మాత్రం పవన్ కళ్యాణ్ గారి నిజమైన మనస్తత్వం, నిజమైన వ్యక్తిత్వం, ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆచరించే సూత్రాలు, ఎంచుకున్న మార్గం, ఆ మార్గంలో పయనించే విధానం ఈ పాట. ఇది నిజం, ఇది నిజం. ఇందాక బోస్ గారు అన్నట్లు ఇది పవనిజంకి సంబంధించిన సాంగ్. కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి, నిబద్ధతకి, నిజాయితీకి, ఆయన ఆలోచనలకి అన్నిటికీ అక్షర రూపం ఇచ్చారు బోస్ గారు. అండ్ దాని వెనకాల ఒక అభిమానిగా లైన్ బై లైన్ తన ఆలోచనలన్నీ హరీష్ శంకర్ గారి దగ్గరికి కూర్చోబెట్టి రాయించుకున్నారు. కళ్యాణ్ గారితో తనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్, తను ఎలా ఆలోచిస్తారు అన్నీ చెప్పి ఒక వండర్ఫుల్ సాంగ్ క్రియేట్ చేశారు. ఇది కళ్యాణ్ గారి అభిమానులందరి గుండెల్లో నిలిచిపోయే సాంగ్. 26th మార్చ్ 26th మన సినిమా వస్తుంది. గబ్బర్ సింగ్ని ఎంత ఎంజాయ్ చేశారో దానికి ఒక 100 times ఎంజాయ్ చేయబోయే సినిమా ఇది. గెట్ రెడీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేవి గారు, ఇప్పటిదాకా మనం 2 పాటలే విన్నాము. ఇంకొక అద్భుతమైన సాంగ్ కూడా ఉంది, అది అతి త్వరలో వినబోతున్నారు. థ్యాంక్ యూ దేవి గారు. వండర్ఫుల్ మ్యూజిక్, అంటే ప్రతి పాట బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్. అండ్ థ్యాంక్ యూ నవీన్ గారు, రవి గారు. థ్యాంక్ యూ. మీరందరూ కళ్యాణ్ గారికి రిలీజ్ అప్పుడు పాలాభిషేకం చేస్తారు కదా, దేవి గారు పాటాభిషేకం చేశారు, కళ్యాణ్ గారికి పాటాభిషేకం చేశారు ఈ పాటతో. అలాగే మా బోస్ గారు తన ఇంకుతో ఈ పాటకి అన్న శిరాభిషేకం చేసావు నీ శిరాతో, అందుకే ఈ పాట ఇలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్ళిన అడుగుతున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుంది. నౌ ఇట్స్ హై టైం. రిలీజ్ దగ్గర పడుతుంది. మార్చ్ 26th సినిమా రిలీజ్ అవుతుంది. ఎలా ఉంటుంది అని మొన్న ఒక వెరైటీ ఇండియా మ్యాగజైన్, ఆయన ఒక నేషనల్ లెవెల్ మ్యాగజైన్, ఆయన ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఒకటే ఆన్సర్ చెప్పాను. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, జనరల్ సినిమా ఆడియన్స్ ఏమేం కోరుకుంటున్నారో అన్నీ, ఎవ్రీథింగ్ A to Z పుష్కలం, యూ నేమ్ ఇట్, పాటలు, డ్యాన్సులు,
డైలాగ్స్, ఎంటర్టైన్మెంటు, యాక్షను, ఈవెన్ చాలామంది కల్ట్ ఫ్యాన్స్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతుంటారు. ఆయన డ్రెస్సింగ్ స్టైలు అండ్ ఎంత పర్టికులర్ అంటే మీ అందరికీ నచ్చే హెయిర్ స్టైలు, డ్రెస్ స్టైల్ ఒకటే కాదు, మీ అందరికీ నచ్చే హెయిర్ స్టైలు. 2 గంటల 30 నిమిషాలు సినిమాలో 2 గంటలు తృప్తిగా పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటారు. 2 గంటలు పవన్ కళ్యాణ్ గారు మేము ముందుంటారు. ఆయన మనస్ఫూర్తిగా నవ్వి ఈ సినిమాల్లో చాలా కాలం అయింది. దీంట్లో ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమరు, సహజంగా ఉండే ఆయన ఎటకారం, ఆయన కామెడీ, ఆయన లాఫ్, ఆయన ఎనర్జీ, ఆయన స్వాగ్, యూ నేమ్ ఇట్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, దట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్. అలాగే ఈ సాంగ్ చేసిన తర్వాత నాకు దేక్లెంగే సాలో అప్పుడు నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నా అండ్ షూటింగ్ జరుగుతుంది. సెట్కి పిలిపించారు. అప్పుడు హరీష్ గారు ఫోన్ చేసి కళ్యాణ్ గారు మిమ్మల్ని రమ్మన్నారన్నారు. నేను వెళ్ళా సెట్కి. వెళ్తే ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా చేసిన తర్వాత నాకు డ్యాన్స్ చేసే ఎనర్జీ వచ్చింది. మళ్ళీ గ్రేట్ జాబ్ మై బాయ్ అని నన్ను విష్ చేశారు. ఫర్ దట్ ఆల్సో థ్యాంక్ యూ సార్. బట్ అన్నిటిని మించి మొన్న ఈ సాంగ్ రికార్డ్ చేసింది హరీష్ గారు. ఆయనకి వినిపించిన వెంటనే నాకు ఫోన్ చేశారు ఆయన. హరీష్ గారు టక్కని ఫోన్ చేసి నేను ఆయన మాట ఒక్క నిమిషం అన్నారు. టక్కని తీసుకుంటే హాయ్ దేవి నేను కళ్యాణ్ని అన్నారు. నాకు ఫస్ట్ డైజెస్ట్ అవ్వాలి. అంటే ఆయన ఒక దాదాపు 5-10 మినిట్స్ పైనే ఈ సాంగ్ గురించి చాలా గొప్పగా యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, స్టూపెండస్ జాబ్, ఇట్ ఇస్ మ్యాజిక్, అదిరిపోయిందని చెప్పి చాలా ఎంకరేజ్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ గివ్ వన్స్ అగైన్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు కళ్యాణ్ గారు. ఈ సాంగ్ గురించి నేను ఎందుకింత మాట్లాడుతుంటే జనరల్గా ప్రతి సినిమాకి సాంగ్స్ చేస్తాం, అది ఆ స్టోరీకి సంబంధించిన సాంగ్స్ అయి ఉంటాయి, అది ఆ సినిమాతో ట్రావెల్ అయ్యే సాంగ్స్ అయి ఉంటాయి. బట్ ఈ సాంగ్ స్పెషల్గా ఏంటంటే ఈ సినిమాకి స్టోరీకి సంబంధం ఉంటూనే బట్ ఇట్స్ బియాండ్ ద ఫిల్మ్. It is about the aura of Pawan Kalyan Garu and which is going to stay for a lifetime with you all. And the entire credit for this song goes to our one and only Harish Shankar Garu. Harish శంకర్ గారికి ఒక ఓ వేసుకోండి. జెన్యున్ ప్రేమతో ఒక పని చేయాలనుకుని ఎవరైనా సంకల్పించుకుంటే ఆ పని కన్ఫర్మ్గా మోర్ దెన్ సక్సెస్ అయిపోద్ది, బ్లాక్ బస్టర్ అయిపోద్ది. సో దీని ఎంటైర్ ఈ ఆరా అంతా పవన్ కళ్యాణ్ గారు అయితే మేము ఈ సాంగ్ చేసిన దాని ఏమంటారు ఎక్సైట్మెంట్ కానీ ఆ యూఫోరియా కానీ అంతా హరీష్ శంకర్ గారిది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ జీ.